నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఎరువుల కొరత, సాగునీరు అందక రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, వెంటనే రైతన్నల కష్టాలను గట్టెక్కించాలని, ఎరువుల కొరత లేకుండా ప్రతి రైతుకు సాగుకు సరిపడా యూరియాను అందించాలని, తక్షణమే ఆదుకోవాలని నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, వైసీపీ నేతలు, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మాజీ PACS అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు పురుషోత్తం రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి, కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్, దండ సుధాకర్, భాస్కర్ రెడ్డి, ఎర్రన్న రైతులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలపై సమావేశం నిర్వహించి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 9వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై, ఎరువుల కొరతపై అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో వైసీపీ నేతలు రైతులకు అండగా నిలిచి సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ, రైతే రాజు, జై కిసాన్, జై జవాన్ అంటూ రైతులను దేశ ప్రజలు గుర్తిస్తే నేడు కూటమి నేతలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ సకాలంలో ఎరువులను, సాగునీటిని అందించలేక రైతన్నలను నష్టాల్లోకి, కష్టాల్లోకి నెడుతున్నారని విమర్శించారు. రైతుల తరపున నిలిచి వారి కష్టాలను తెలుసుకునేందుకు వెళ్తున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అడుగడుగున అడ్డంకులు సృష్టించి రైతులపై అక్రమ కేసులు బనాయించడం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. యూరియా కొరత లేదని చెబుతున్న ప్రభుత్వం ఎంత స్టాక్ వచ్చిందో చెప్పడం లేదని, సీఎం చంద్రబాబు దోచుకో దాచుకో అన్న స్లోగన్ పాటిస్తున్నాడని విమర్శించారు. రైతులను పార్టీలకు అతీతంగా చూడాలని, అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. ఎరువుల కోసం రైతులు క్యూలైన్లో ఉంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రైతులను అవహేళనగా పెళ్లిళ్ల ఫంక్షన్లో భోజనాలకు క్యూలైన్లో నిలబడతారే, ఎరువుల కోసం ఎందుకు నిలబడలేరని అవమానకరంగా రైతులను మాట్లాడడం వారిని అపహాస్యం చేయడమేనని అన్నారు. వైసీపీ నేతలు మాట్లాడుతూ ఎరువుల కోసం రైతులు రోడ్డున పడ్డారని, రైతులు లేని దేశం లేదని, అన్నదాతకు కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు లేనిదే రాజ్యం లేదని, కూటమి ప్రభుత్వం రైతులను కన్నీరు పెట్టిస్తున్నారని, సమస్యలను పరిష్కరించి రైతులకు అండగా నిలవాలని కోరారు. ప్రతిసారి రైతే రాజు అని చెప్పేసి ఒక నానుడి. జై జవాన్, జై కిసాన్, అన్నదాత సుఖీభవ. ఇది భారతదేశం అంతా రైతులకు ఇచ్చిన విలువ. ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా విలువ ఇస్తూ ఉందనేది మనమందరము గత 6-7 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు, దేనికే కానీ స్పందించడం లేదు, రైతు ఏ కష్టాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడానికి పోతే వాళ్ళని అడుగుతాము అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, రైతుల మీద బలవంతంగా ఇంతమంది మాత్రమే రావాలని చెప్పడము, ఇటువంటి కక్ష సాధింపు చర్యలు రైతుల మీద చేసడం తప్ప వాళ్ళు ఏం చేయడం లేదు. ఎన్నో ఎగ్జాంపుల్స్, మామిడి రైతులు, మిర్చి రైతులు మనమందరం చూసాం, మీ మీడియా ద్వారా చూసాం ఏ రకంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతుల తరఫున నిలబడిన మా జగనన్నను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలు జగనన్నతో కలవకుండా ఉండడానికి ఎటువంటి కుయుక్తులు పంపుతా ఉన్నారనేది తెలిసిందే. ఇప్పుడు యూరియాకు వరిమళ్ళు అన్ని స్టార్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు, చిన్న దశలో ఉన్నప్పుడు యూరియా అత్యంత అవసరం. ఆ పీరియడ్లో యూరియా షార్టేజ్ చేస్తారు. భారతదేశం అంతా షార్టేజ్ ఉందని చెప్తారు. ఎస్, ఒకంత అది కూడా వాస్తవమే. ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి. వచ్చిన షార్టేజీలు కూడా తక్కువ యూరియా వస్తూ ఉంటే ఆ తక్కువ యూరియాను కూడా దోచుకో దాచుకో అని ఒక స్లోగన్ పర్మనెంట్గా చంద్రబాబు నాయుడు పెట్టేసుకున్నారు. దాని ప్రకారము ఆ వచ్చిన తక్కువ యూరియాను కూడా తన సొంత నేతలకు, తన వాళ్లకు ఇచ్చుకోవడం తప్ప, బ్లాక్ మార్కెట్కు తరలించడం తప్ప వేరే ఏ ఒక్క మంచి పని చేసినా పని లేదు. ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు, రైతులు కూడా
పార్టీ పరంగా ఆలోచన చేస్తున్నారు. ఎవరైనా సరే రైతు అంటే ఒక మంచి ఉద్దేశంతో చూస్తారు. అన్నదాతను ఒక విలువలతో చూస్తారు. కష్టాల్లో ఉంటాడు, 24 hours కష్టపడే వ్యక్తి రైతుగా ఉంటాడు. అక్కడ కూడా మీ కకృతి రాజకీయాలను, మీ నికృష్టపు రాజకీయాలను అక్కడ కూడా చేర్పించి నావానికి మాత్రమే యూరియా వేస్తాను, ఇతనికి ఇవ్వను, ఏ రకంగా మీరు రాష్ట్రాన్ని రెండుగా విడగొడుతున్నారని చెప్పేసి మీ ద్వారా నేను సూటిగా అడుగుతాను. మేము పోరాడి రైతుల తరఫున ఉండి రైతులకు యూరియా వచ్చేంత వరకు రైతులతోనే ఉంటాము. మేము రైతుల కోసం ఎప్పుడైనా ఉంటాడు. దీనికోసం అని చెప్పేసి 9వ తేదీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, మేము ఇక్కడి నుంచి పోచా బ్రహ్మానంద రెడ్డి గారు మాజీ ఎంపీ అందరం కలిసి 9వ తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి మెమోరాండం ఇచ్చేసి మాకు ప్రాపర్గా రైతులకు అందరికీ యూరియా కొరత లేకుండా సప్లై చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడానికి మేము నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్రమంతా 9వ తేదీ మేము కలెక్టర్ ఆఫీసులకు, ఎంఆర్ఓ ఆఫీసులకు, ఆర్డీఓ ఆఫీసులకు తీసుకుపోతాము. దానికోసం మేము చెప్పి మేము రైతులతో పోరాడడానికి రెడీగా ఉంటాము, రైతులతో మేము వెన్నిటిగా ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వ్యవసాయం అంటే నీళ్లు, రైతుకు కావలసిన విత్తనము, ఎరువులు, ఈ 3 ప్రధాన అంశాలు. ప్రాథమికమైన ప్రధాన అంశాలు ఈ 3. ఇవి లేనిది ఏదైతే చేయలేడు. రైతుకు ఈరోజు ఈ ప్రభుత్వంలో నీళ్లు కావాలంటే ఆకాశం వైపు పోవాల్సి వస్తుంది, విత్తనాలు కావాలంటే దిక్కే లేదు. ఎరువులు అంటే ఈరోజు చూస్తున్నాం, ఇంకా ఎరువుల పరిస్థితి ఏమనేది. నీళ్లు కావాలని డ్యాములు నిండిన తర్వాత కూడా రైతు సంఘాలు, కమ్యూనిస్టు మిత్రులు పోయి అక్కడ మీరు ఎత్తుతారా, మేము డ్యామ్ ఎత్తాలా, శ్రీశైలం డ్యామ్ నీళ్ళు లెవెల్కి వచ్చిన తర్వాత మీరు ఎత్తుతారా, మేము ఎత్తాలని చెప్పి ఒక హెచ్చరిక చేస్తే అయితే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళను లేపాల్సి వస్తుంది. నీళ్ళు కావాలన్నా కానీ నీళ్ళు ఉండి కూడా దరిద్రమైన పరిస్థితి, రైతు ఉండే పరిస్థితి ఈరోజు మన ఎక్కువ ప్రభుత్వంలో. కానీ అర్లీకి వర్షం వచ్చింది చెప్పి కేసు కెనాల్ కింద దాదాపు 1,00,000 ఎకరాలు, ఈ సంవత్సరం 1,00,000 ఎకరాలు సాగైన మినుమితరం ఒక నంద్యాల జిల్లాలోనే కేసు కెనాల్ చివరంట. అర్లీకి విత్తనం వేసిన రైతు సకాలంలో వర్షం పడక ఒక నష్టపోయినాడు. తర్వాత అంతో ఇంతో చేతికి వస్తున్న టైంలో అకాల వర్షాలతో మిగతా పంట నాశనం అయిపోయి దిగుబడి తగ్గిపోయి 2-3 క్వింటాల దిగుబడి. మద్దతు రేట్ వచ్చేసి 8,000 రూపాయలు మినిమం, 7,900. 2,000 నుంచి 4,000-5,000 రూపాయలు అమ్ముతున్నాడు రైతు మార్కెట్ రోజు. ఇది ఏమి, మీ కర్మ ఏమి, మీ పరిస్థితి ఏమని చెప్పి అడిగే నాదుడు ఎవరు లేడు. కొన్ని రైతు సంఘాలు ఎవరున్నారంటే అది ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు. రైతులకు సంబంధించి ఎన్నో కార్యక్రమాల్లో ఈ సీజన్లో రైతులు పండించే పంటలకు కావాల్సిన ఎరువులు, క్రిమిసంహార మందులు కానీ ఏదైనా కానీ ఇబ్బందికరంగా లేకుండా ఉంటే ఏ రైతు కూడా బాధపడరు. అది ముఖ్యమైనది. ఈరోజు యూరియా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పంట పండించేదానికన్నా ఈ ఎరువుల కోసం రోడ్ల మీద ఎక్కి వాళ్ళ సంసారాలను వదిలేసి ఈరోజు రోడ్ల మీద నిలబడి పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు రైతులు ఏందే రాజ్యం లేదు. అన్నదాతకు ఇటువంటి పరిస్థితులు రావడం అంటే చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వంలో మేము రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు స్టాక్స్ పెట్టేసి సొసైటీస్ ద్వారా కూడా మేము ఇవ్వడం జరిగింది. ఎటువంటి రైతు కూడా నాకు ఎరువులు లేవని చెప్పలేదు. కాకపోతే ఈ ప్రభుత్వం ముందుగానే ఊహించి కావాల్సిన ఎరువులు తెప్పించి స్టాక్ పెట్టేసి రైతులకు ఇబ్బంది అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది విస్మరించి ఈరోజు రైతులను రోడ్డెక్కించారు. ఒకప్పుడు అన్నపూర్ణగా వెలిగినట్టు ఆంధ్రప్రదేశ్ ఈరోజు పూర్తి దిగజారిపోయింది. రైతే రాజు అనే మాట
వినడానికి ఏదో కథల్లో రాస్తారు చూడండి, పాతకాలం కథలు రాసే విధంగా చరిత్ర అయిపోయింది. అటువంటి ఆంధ్రప్రదేశ్ దిశ కావడానికి కారణం కూటమి ప్రభుత్వం వాళ్ళు సరైన ముందు జాగ్రత్త సరిగా తీసుకోకుండా రైతుల కోసమైన అవసరాల కోసమైన నిత్యావసరం రైతులకు, ఎందుకంటే యూరియా, అమ్మోనియా ఇవన్నీ కూడా సరైన సమయంలో సర్దుబాటు చేయలేక ఇష్టమంతులు చేస్తున్నారు. ముందు చూపు లేని అవగాహనతో వాళ్ళు, ఎందుకంటే వ్యాపారంతోనే కొనసాగిస్తున్నారు కానీ రైతుల క్షేమం కోరడం లేదు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, కరోనా వచ్చినప్పుడు కూడా ఎక్కడెక్కడ ముందుగానే చర్య తీసుకొని అడ్వాన్స్గా నాయకులు, మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా మేము కూడా ఉన్నప్పుడు కూడా చాలా రకాల ఇబ్బంది వచ్చింది. కానీ అందరూ చెప్పి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఈవెన్ ఇప్పుడు ప్రభుత్వం పాలించే పెద్దలు చెప్పిన మాట కూడా విని మేము వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళకు కూడా రైతులకు ఇచ్చాం. అంటే ఏ ఎక్కువ చోట పొరపాటు జరగకుండా అందరి మనసులను గౌరవించి గుర్తించి, తెలుగుదేశం వాళ్ళు చెప్పినా, కమ్యూనిస్టులు చెప్పినా, ఇతర పార్టీ వాళ్ళు చెప్పినా, మేమందరం కూడా బీజేపీ వాళ్ళు చెప్పినా అందరికీ ఇచ్చాము. ఆ రోజుల్లో మా ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా మార్కెట్ ద్వారా కానీ, రైతు సొసైటీల ద్వారా కానీ రైతులకు సక్రమంగా ముందుగానే ఆలోచనతో ముందుగా ఎక్కువ మందులు తెప్పించి చేశాం. అయితే ఈ ప్రభుత్వం ఈ విషయంలో చాలా వెనుకబడింది. రైతులను లేకుంటే ఈ రాజ్యం లేదు. మన భవిష్యత్తులో మనకు తిండి కరువయ్యే పరిస్థితి వచ్చింది. ఏది పెట్టుకున్నా రైతుకేం గిట్టుబాటు తరలేదు. అంగట్లో పోతే కొనడానికి పోతే రేట్లు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి బాగలేదు. కాబట్టి ప్రభుత్వం వారు రైతు కూడా తగులుకోకుండా వారు మంచి మనసు ఆలోచన ఇప్పటికైనా ఆలోచన ముందు చూపుగా గ్రహించి ఇప్పటికైనా తెప్పించి రేపు రబీ సీజన్ పైన వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు రైతులు ఒక్కటి కాదు, ప్రతి ఒక్కటి రైతులు ఎదుర్కొంటారు. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలలో ప్రతి ఒక్క పంటకు గిట్టుబాటు ధర అనేది, కానీ ఈ సంవత్సరం వచ్చేసి ఏ దానికి గిట్టుబాటు ధర లేదు. ఏ పంటకి ఎత్తుకున్నా కూడా గిట్టుబాటు ధర లేదు. సరే గిట్టుబాటు ధర ఏ మొదలే పండించుకుందాం, రైతులకు అదే పని చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఆ విధంగా పంటలు సాగు చేసుకుంటుంటే ఇదొక మళ్ళీ యూరియా అనేది పూర్తి కొరత వచ్చింది. ఆ కొరతను కంట్రోల్ చేయమంటే లాస్ట్ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా ఏదో క్యాబినెట్ మీటింగ్ పెట్టి యూరియా గురించి ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా ఎవరైనా దుష్ప్రచారం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పేసి మళ్ళీ అది కూడా నిన్న ప్రస్తావించడం జరిగింది. కానీ రైతుల మీద ఎంత చిన్న చూపు చూస్తున్నారు ఈ గవర్నమెంట్, ఒకసారి మేల్కాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా కూడా యూరియా కొరత అనేది లేకుండా, యూరియా కొరత అనేది ఉంది 100% వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తుంది. యూరియా కొరత అనేది లేకుండా చూసి రైతులను ఆదుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రతి చోట చూసినా కానీ యూరియా కొరత కనబడుతుంది. రైతులు తల్లదిల్లిపోతున్నారు. ప్రతి చోట ఎక్కడిపోయి చూసినా ఆర్బీకేల దగ్గర క్యూలలో మనకి ఈరోజు కనబడుతున్నారు. కానీ ఈ కూటమి నాయకులు కొంతమంది ప్రెస్ మీట్లలో యూరియా కొరతే లేదన్నట్టుగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఈ నాయకులు నాయకత్వం వహిస్తున్నారా అనేది గమనించాల్సిన అవసరం. ఎందుకంటే ప్రజెంట్ పోయిన మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పోలిస్తే 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా యూరియా కొరత కానీ, మిగతా మందులు ఎరువుల కొరత కానీ లేకుండా మనము ఎంతో సాఫీగా మనము వ్యవసాయం చేసుకున్నాము. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పాటే మనకి ఈరోజు యూరియా దొరకకుండా, బ్లాక్లో కానీ దొరకకుండా ఈరోజు ఆర్బీకేలలో గంటల తరబడి పొద్దు నుంచి సాయంత్రం వరకు నిలబడినా కానీ ఒక యూరియా బస్తా దొరకడం లేదు. ప్రస్తుతం మన మూసగరం ఒక్క పులిమేర గురించి చెప్పాలంటే 6,500 ఎకరాలు మన మూసగరానికి ఉంటే కేవలం 20 టన్నులు మాత్రం ఆర్బీకే ద్వారా మనకు యూరియా ఇవ్వడం జరిగింది. మనకు అవసరం ఎంత అంటే కనీసం 150 టన్నులైనా మనకు మూసగరానికి అవసరం ఉంటే కేవలం 20 టన్నులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ రైతులందరూ మనం ఈరోజు ఇబ్బంది పడుతున్నామంటే ఈరోజు మనం ఈ కూటమి ప్రభుత్వానికి మన రైతులు ఓట్లు వేసినందుకు అదేనా వాళ్ళ పాపం అనేసి నేను అడుగుతా ఉన్నా. మూసగరం పొలిమేరకు సంబంధించి 5,000 ఎకరాలు ఉంది. మాకు 500 బస్తాలు ఇస్తే మేము రైతులము వేసుకోవాలి. దాంట్లో నేను పొలం నంద్యాలలో ఎక్కువ ఇస్తాను, కానీ నాకు ఒక్క బస్తా కూడా ఇంతవరకు అందలేదు. మీరు 5,000 ఎకరాలకు 500 బస్తాలు ఇచ్చి మీరు వేసుకోమంటే ఇస్తారు. అది రైతులకు మేము మేడకు ఫోన్ చేస్తారు, అర్ధగంట లోపల నేను పోయే లోపలనే అది మందు స్టాక్ అయిపోయిందన్నా అని ఇచ్చింది. 2 లారీలో అర్ధగంటకి అయిపోయిందని అన్నా అని మేడం చెప్తాది. మాకు అని మా మున్సిపల్కి సంబంధించి మాకు కావాల్సినంత యూరియా 2 బస్తాలకైనా 5,000 ఎకరాలకు 10,000 బస్తాలు అవ్వాలి. మాకు 500 బస్తాలు ఇచ్చే మా రైతులకు సరిపోతుంది. మీరు 2 బస్తాల కన్నా చెప్పిన విధానం మీ గవర్నమెంట్ చెప్పిన విధానం 2 బస్తాలైనా మాకు అందివ్వమని నేను కోరుతున్నాను. నంద్యాల చిన్నకారు రైతులము, మా ప్రాంతం చాలా బీద ప్రాంతం. కాకపోతే నష్టానికి కష్టానికి ఓర్చుకొని పట్టడాన్నం పెట్టే రైతుకు ఇన్ని కష్టాలు ఎదురవుతారంటే ఇది వేరేటువంటి
మూల్యం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి పోయి పొలికారు తిరిగి చూడండి. రైతుల యొక్క భావం చూడాలా, ఈ స్థితిగతులు చూస్తే అప్పుడు చూస్తాయి. కాబట్టి దయచేసి యూరియా కొరత లేకుండా చూసి మిగతా ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంగా వస్తారు, మీకు పుణ్యం కట్టుకొని, లేకపోతే వచ్చే రోజులు చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఈ సభాముఖంగా చెప్తాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అరాచకాలు, దాడులు, దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, ప్రధానంగా శ్రీశైలం నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మరింత ఎక్కువగా అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపించారు. శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడైన సురేష్ ను గురువారం రాత్రి ఐలూరుమెట్ట సమీపంలో కొందరు దుండగులు కళ్లల్లో కారం కొట్టి మారణాయుధాలతో దాడి చేసి గాయపరచడం దారుణమైన చర్యలని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడిని ఆయన పరామర్శించారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ముఖ్యంగా శ్రీశైలం నియోజకవర్గంలో మరింత సమర్థవంతంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని కూటమి నేతలను విమర్శించారు. శ్రీశైలం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు 4 హత్యలు జరిగాయని, ఇటువంటి దారుణాలకు, దుర్మార్గాలకు ఒడిగడుతున్నారని, దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని ఆరోపించారు. గ్రామాల్లో వైసీపీ నేతలను, కార్యకర్తలను అడ్డు లేకుండా చేసుకోవడానికి ఇటువంటి దాడులను చేయడం జరుగుతుందని అన్నారు. గోపవరం గ్రామానికి చెందిన సురేష్ పై హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి చర్యలకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. అది గోపవరం సార్, నా పేరు సురేష్. నేను నిన్న 7 గంటలప్పుడు ఐలూరు మెట్ట దగ్గరికి ఆరోగ్య డాక్టర్ దగ్గరికి చూపించడానికి వచ్చినాము. అక్కడ నుంచి రిటర్న్ 7:30 టైంలో రిటర్న్ పోతుండగా ఐలూరు దాటిన తర్వాత నూకల్ సుదర్శన్ గోడం దగ్గర నా పైన ఇంటి నుంచి క్రాస్ చేసుకుంటూ వచ్చి నా కళ్ళల్లో కారం కొట్టి నా పైన కత్తితో దాడి చేయడం జరిగింది సార్. రాజకీయమే సార్, మేము వైసీపీ తరఫున ఉంటున్నామని చెప్పి మా ఊరు వాళ్ళే, టీడీపీ వాళ్ళే ఇది నా పైన చేపించినారు. సురేష్ సార్, గోపవరం. నిన్న రాత్రి సురేష్ అనే వ్యక్తి పైన గోపవరం సంబంధించినటువంటి మహానంది మండలం గోపవరం గ్రామానికి సంబంధించినటువంటి సురేష్ అనే వ్యక్తి పైన ఐలూరు మెట్ట దాటిన తర్వాత కళ్ళల్లో కారం పొడి చల్లి 3-4 వ్యక్తులు కారం పొడి చల్లి దానిపై దాడి చేయడం, కత్తితో దాడి చేయడం జరిగింది. దాడి చేసిన సమయంలో పక్కన వాళ్ళు ఏదో దాడి జరుగుతుందని చెప్పి గట్టిగా అరవడం వల్ల 2-3 చోట్ల గాయాలు కావడం జరిగింది. ఈ గోపవరం గ్రామంలో చాలా రోజులుగా ఎలక్షన్లు అయిపోయిన రోజు నుంచి కూడా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రాష్ట్రం అంతా అమలు పరుస్తూ ఉన్నారు. ఇక్కడ నా నియోజకవర్గంలో ఎక్కువ భాగం ఇంకా ఎమ్మెల్యే అనుచరులు చాలా మంది ఈ మధ్య కాలంలో గ్రామాలలో రెచ్చిపోయి ఇలాంటి సంఘటనలు ఎన్నో చేసుకోవడం, అదే మాదిరిగా 4 నియోజకవర్గంలో 4 మడ్డలు కూడా జరగడం జరిగింది. అది ఏ రకమైన కారణాలైనా కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, వ్యక్తిగతంగా కారణాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కారణాలు కావచ్చు. తరచుగా ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఎందుకంటే తరచు సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది ప్రజల వాక్కు కూడా. ఎందుకంటే ఎవరు అడ్డొచ్చినా మీరు ఏమైనా చేయండి, నేను ఉన్నాను అనే ఒక భరోసా ఇవ్వడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఈ విధంగా రాక్షస పాలన చేస్తా ఉంటే, మొన్న కూడా బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో రకాలుగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 4 మడ్డలే జరగడమే కాకుండా తన గ్రామంలో కూడా రాత్రి వేళల్లో కొట్టడం వల్ల ఈ రోజు కూడా అబ్బాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళే చూపించి ప్రజలకు తెలియకుండా ఈ రోజు వరకు ఉంచడం జరిగింది. కొంతమంది వైశ్యుల పైన, కొంతమంది లోకేష్ చౌదరి అనే వ్యక్తుల పైన తరచుగా ఇంతకుముందు ఇదే గ్రామంలో చాలా చోట్ల ఈ గ్రామంలో బెల్ట్ షాపులు విపరీతంగా తయారయ్యాయి. 10 మంది లీడర్లు అంటే మీ ఇంటి లీడర్ ఒక బెల్ట్ షాపు దారదత్తం చేసేసినారు గ్రామాలలో. ఇది సంపాదించుకోపో, నువ్వు ఇది ఒకరు ఇసుక అమ్ముకోండి, ఒకరు మద్యం అమ్ముకోండి, ఒకరు సబ్ రిజిస్టార్లు పెట్టుకుని, లేకపోతే యూరియా
ఎక్కడైనా కొరత ఉన్న చోట మీరు 200, 300 రూపాయలు బ్లాక్ లో అమ్ముకొని కొంతమంది నాయకులు ఈ విధంగా బతకమని చెప్పి వీళ్ళకి శాఖలు కేటాయించినారు. ఒకరికి విద్యుత్ శాఖ, ఒకరికి ఇరిగేషన్ శాఖ, ఒకరికి వ్యవసాయ శాఖ, ఒకరికి అబ్కారీ శాఖ. ఈ శాఖలు రకరకాల శాఖలు. ఒకటి ఇది కూడా పోలీస్ శాఖ. పోలీస్ స్టేషన్ల దగ్గర వీళ్ళు కూడా పెదవంచితర చేయడం, డబ్బులు గుంజుకోవడం, గ్రామాలలో ఇలాంటి సంఘటనలు గోపురంలో అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ గ్రామంలో మాకు సంబంధించినటువంటి నాయకులు బెల్ట్ షాపులు గ్రామంలో పెట్టడానికి వీలు లేదు అని చెప్పి చాలా సార్లు అడ్డుకున్నప్పుడు అది కలెక్టర్ వరకు కూడా పోయినాయి. కలెక్టర్, ఎక్సైజ్ శాఖ, అందరికీ కూడా పోలీస్ శాఖ వరకు కూడా వీడియోల ద్వారా వాళ్ళు రెచ్చిపోయినటువంటి విధానాన్ని దాన్ని విపరీతంగా ప్రచారం చేయడం వల్ల వాళ్ళకి మిగుడు పడ్డం లేదు గ్రామంలో. ఈ అబ్బాయి వాళ్ళ అన్న కూడా విపరీతంగా ఇలాంటి అడ్డుకోవడం, గ్రామాలలో ఎదిరిస్తా ఉంటే ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది గ్రామాల్లో. ఇది అయ్యే పని కాదు. ఎందుకంటే మేము గట్టిగా ఎదుర్కొంటాం, మా నాయకులకు అండగా ఉంటాం, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిపైన మేము కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ తీసుకొచ్చారు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ యాప్ ద్వారా ఎవరైతే ఏ నాయకుడైతే ఇలాంటి దుర్మార్గాలు ఆ నాయకుడిని చూసుకొని బెదిరిస్తా ఉన్నారో వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడం, అదే విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా పడుతుంది. తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన దాంట్లో క్వశ్చనే లేదు. కొన్ని సంఘటనలు అయితే కేసులే ఎత్తిపోయేటట్టుగా తయారవుతా ఉన్నాయి. కేసులే ఊరికి రామకాశి కేసులు చేయడం, అంత పెద్ద రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో సంచలనం కలిగినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగులు కొడితే ముఖ్యమంత్రి స్పందించడు, అదే విధంగా ఆ శాఖకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి స్పందించడు. మేము అంతమంది గోలు పెట్టారు. రాష్ట్రం వల్ల నేను కాదు, ఆంధ్రజ్యోతి, ఈనాడులో కథనాలుగా తప్పతాగి అని చెప్పి అలాంటి కథనాలు వస్తే కూడా కనీసం ఒక్క రోజైనా తమ శాఖగా అండగా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం కానీ, మీరు ఉద్యోగస్తులారా మీరు ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం, ఇలాంటి జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పిన సంఘటనలు కానీ, ముఖ్యమంత్రి కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ ఎక్కడే కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే మనం ఏ విధంగా ఎక్కడ పోతా ఉన్నాం? మనం ప్రజాస్వామ్యం ఏమైంది? సరే ఏదన్నంటే ఎదురు దాడి గత ప్రభుత్వంలో మీరు చేసినారు, మా ప్రభుత్వంలో ఎన్ని కేసులు మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నా నియోజకవర్గంలో ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఏదైనా సరే ఈ రోజు లంచాలు కానీ ఇంకోటి కానీ ఈరోజు ఏ విధంగా ప్రజల దగ్గర వసూలు చేస్తా ఉన్నారనే విషయాలు కానీ తెలుసుకోవాల్సిన అవసరం. అదే కాకుండా మానది మండలంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా మట్టి చెరువు నుంచి మట్టి తరలించాలని ఒక ప్రయత్నం జరిగింది. పోయినసారి విపరీతంగా రోడ్డు కాంట్రాక్టర్, రైల్వే కాంట్రాక్టర్ ఎప్పుడో వర్క్ కూడా అయిపోయింది, రైల్వే కాంట్రాక్టర్ వర్క్ అయిపోయింది. ఆ కాంట్రాక్టర్ సొడ్డు పెట్టుకొని లెటర్లు పెట్టుకొని సిలకు ఎస్సీలకు రాసి మాకు ఎర్రమట్టి అవసరం ఉంది. కేరళ రాష్ట్రంలో సాంప్రదాయ ప్రధాన పండుగ అయిన ఓనం పండుగ వేడుకలను శుక్రవారం నంద్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ఘనంగా నిర్వహించారు. శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ఉదయం పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి ఎంత ప్రధాన పండుగో మలయాళీలకు ఓనం అంతే ప్రత్యేకం. మలయాళీల సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే ఓనంకు 1961లో జాతీయ పండుగగా గుర్తింపు లభించింది. ఆగస్టు 26న ప్రారంభమైన ఓనం వేడుకలు సెప్టెంబర్ 7న చతయంతో ముగుస్తాయి. సెప్టెంబర్ 5 అత్యంత ముఖ్యమైన రోజు. ఈ పండుగ మలయాళ నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది. మహాబలిని గౌరవిస్తూ పండుగ జరుపుకుంటారు. రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని భూమి మీదకు ఆహ్వానిస్తూ 10 రోజుల పాటు జరుపుకునే పండుగ ఇది. మహాబలి పరిపాలన అంటే మలయాళీలకు స్వర్ణయుగం. అందుకే బలి అంటే మలయాళీలకు అంతులేని గౌరవం. ఆయన పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెబుతారు. ఈ గౌరవార్థం రంగురంగు పూలతో బలికి స్వాగతం పలుకుతారు. ఈ పండుగను కొన్ని రాష్ట్రాల్లో వామన జయంతిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమాజం సభ్యులు మాట్లాడుతూ ఓనం పండుగ వేడుకలను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో అయ్యప్ప స్వామి భక్తులు ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి శ్రీధర్, రామలింగారెడ్డి, నాగరాజు, వెంకట సుబ్బయ్య, శ్రీకాంత్, లక్ష్మయ్య, గురుస్వామి, అర్చకులు గోపిస్వామి, శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమాజం సభ్యులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని గుడిపాటిగడ్డ ఎందు వెలిసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో వెలిసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఈరోజు ఘనంగా ఓనం పండుగ జరపడమైనది. ఈ ఓనం పండుగ మలయాళీలకు ముఖ్యమైన పండుగ. అలాగే దేశవ్యాప్తంగా పలు అయ్యప్ప స్వామి దేవాలయాల్లో భక్తులు ఈ ఓనం పండుగను
ఘనంగా జరుపుకుంటారు. ఆ స్వామివారి ఆశీస్సులు అయ్యప్ప స్వామి భక్తులకు, నంద్యాల పట్టణ ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు అందరికీ నమస్కరిస్తున్నాను. నంద్యాలలో గుడిపాటుగడ్డలో వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఈరోజు ఓనం పండుగ సందర్భంగా ఈరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలు మరియు ముఖ్యంగా దీపారాధన కార్యక్రమం కమిటీ మెంబర్స్, భక్తులు అందరూ కలిసి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పండుగ కేరళ వాసులకు చాలా ముఖ్యమైన పండుగ. మరియు ఆంధ్ర, తెలంగాణలో ఉండే అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఈరోజు ఓనం పండుగ సందర్భంగా ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి గొప్పగా పాత్రలు కావాల్సిందని కోరుతున్నాను. ఓం స్వామియే శరణమయ్యప్ప. జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా, డిఈఓ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి గురు పూజోత్సవం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. ముందుగా వీరు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివేకానంద ఆడిటోరియంలో గురు పూజోత్సవం వేడుకలు నిర్వహించారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి, డిఈఓ జనార్దన్ రెడ్డి, డిప్యూటీ డిఈఓ శంకర్ ప్రసాద్, ఎంఈఓ బ్రహ్మం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం నందు ప్రతి ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక బెస్ట్ టీచర్ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. అలాగే గేమ్స్ మరియు స్పోర్ట్స్ నందు విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 450 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే నేషనల్ పీజీ కళాశాలలో రజక సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి మంచి పేరు తీసుకురావాలని, అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. 10వ తరగతిలో నంద్యాల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేటట్లు చూడాలన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మన భారత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, అలాగే 2వ రాష్ట్రపతిగా వ్యవహరించారన్నారు. ఆయన విద్యాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. జిల్లా వ్యాప్తంగా 48 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాలు సత్కరించి జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, డిప్యూటీ డిఈఓలు, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘం నేతలు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అపుస్మా నిర్వహించిన కార్యక్రమంలో నంద్యాల యూనిట్ ప్రెసిడెంట్ బాలమద్దిలేటి, సెక్రటరీ సురేష్ బాబు, ట్రెజరర్ రమణయ్య గౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటరాముడు, జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి, సెక్రటరీ భాస్కర్, అడ్వైజర్ వాసవి దస్తగిరి, సుబ్బయ్య, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కన్వీనర్ క్రిస్టియానా, వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్ రెడ్డి, రామిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగభూపాల్ రెడ్డి, డివిజనల్ ప్రెసిడెంట్ అష్ఫక్ అహ్మద్, ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ పాల్గొన్నారు. మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, అలాగే 2వ రాష్ట్రపతిగా వ్యవహరించిన వారు, గ్రేట్ టీచర్, ఆథర్, ఫిలాసఫర్, అలాగే మెడ్రాస్, కల్కటా, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీస్లో పనిచేసి, ఉపాధ్యాయులు అంటే ఒక లైఫ్ని షేప్ చేయడమే కాదు, వీరంతా కూడా నేషన్ బిల్డర్స్ అని ప్రూవ్ చేసి సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని అత్యున్నత స్థాయిలో చూపించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 137వ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అందరి సమక్షంలో అందించడం ఎంతో గర్వకారణమని తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మన జిల్లా రాష్ట్రంలో పనిచేస్తున్న రిప్రొడక్టివ్ ఎడ్యుకేషన్ గురించి ఓపెన్గా మాట్లాడగలగాలి. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకి ఏ విధంగా తీర్చిదిద్దాలి, గురువు ఏ విధంగా తీర్చిదిద్దాలి అన్నది ఓపెన్గా మాట్లాడగలగాలి. అలా మాట్లాడినప్పుడే, గ్రూప్ డిస్కషన్స్ జరిగినప్పుడే, ఆ సాఫ్ట్ స్కిల్ ఆ పిల్లలకి నేర్పించగలిగినప్పుడే ఆ లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది. తోటి తన విద్యార్థితో నేను ఏ విధంగా మెలగాలి, నా తల్లిదండ్రులతో ఏ విధంగా మెలగాలి, గురువుతో ఏ విధంగా మెలగాలి, పెద్దవాళ్ళతో ఏ విధంగా మెలగాలి, సొసైటీతో ఏ విధంగా మెలగాలి, దేశ భవిష్యత్తులో ఉత్తమ పౌరుడిగా ఉండి నేను నా రోల్ని ఏ విధంగా పోషించాలి అన్న విషయాన్ని
నేటి తరానికి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందులో గురువులకి మరింత బాధ్యత ఉంది అని నేను చెప్తూ ఉన్నాను. సో మనం చేసిన వ్యక్తిగతంగా మనం చేసిన ప్రతి పనికి రికగ్నిషన్ ఉంటుంది. ఖచ్చితంగా మన బెస్ట్ అంటే ఒక సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి సొసైటీకి, ప్రజలకి సేవ చేసే విషయంలో మనం భాగస్వాములై ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం చేసిన పని సొసైటీకి ఉపయోగపడాలి. ఎట్ ద సేమ్ టైం మనకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే చుట్టుపక్కల వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని ఆలోచించకుండా పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తే మనతో పాటు చాలామంది నడుస్తారు. కాబట్టి ఎవరి గురించి ఎప్పుడు ఆలోచించొద్దు, మనం ఎంత బెస్ట్ చేయగలమో ఆ ప్రయత్నం చేయండి అని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరి మాకు ఎంత ఆదర్శంగా మా నాన్నకు స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఎప్పుడు చెప్పేవారు మా నాన్న, నేను 1వ తరగతి చేరక ముందుగానే సారుతో పాటుగా సారు చేయి పట్టుకొని వెళ్ళేవాడిని. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయులు రంగానే గుర్తుకొచ్చే మొదటి వ్యక్తి మన ప్రాథమిక పాఠశాలలో మనకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు. మరి నేను ఈరోజు మీ ముందు ఇలా నిలబడ్డానంటే నాకు ఆ రోజు మా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు నన్ను చేయి పట్టుకొని నడిపించి ఎన్నో విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, సమాజంలో మనం ఇలా బ్రతకాలి అని మనకు అద్భుతమైన దారి మార్గాన్ని చూపించిన మన ఉపాధ్యాయులు మనకు గుర్తుకొస్తారు. ప్రతి వ్యక్తి జీవితంలో మొదటి తరగతి నుంచి అత్యున్నత విద్య వరకు ఎంతోమంది ఉపాధ్యాయులు మనకు బోధించి ఉంటారు. కానీ మనకు వచ్చే మొట్టమొదట వ్యక్తి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులే. ఈరోజు మనమందరము తలెత్తుకొని గర్వంగా ఇది ఉపాధ్యాయుల దినోత్సవము అని మనం చెప్పుకుంటున్నామంటే అది మన వృత్తి యొక్క గొప్పతనం. మరి మన వృత్తికి ఇంత వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ముఖ్యంగా మన జిల్లాలో, నంద్యాల జిల్లాలో మనం చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి విద్యా విధానంలో చైల్డ్ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటువంటి విధానం ద్వారా ఒక చట్టం అనేది రూపొందించడం ద్వారా విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇవ్వడం జరిగింది. టీచర్లు కూడా పాఠశాలలో దండించకూడదు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం వల్ల ఉపాధ్యాయులు పిల్లలకు ప్రేమగా వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళకు ఎలాంటి పనిష్మెంట్ అనేది ఇవ్వకుండా చక్కగా విద్యాబోధన చేయాలనేటువంటిది నేటి విధానం. ఈనాడు చూస్తే మన నంద్యాల మండలంలో దాదాపుగా 220 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 367 పాఠశాలలు ఉన్నాయి అన్ని కలుపుకుంటే. ఇన్ని పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా మీ మధ్య కరస్పాండెన్స్ మధ్య ఒక సఖ్యత, ఐకమత్యం అనేది ఉండడం విశేషం. ఇలాగే మీరు కొనసాగుతూ విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలని చెప్పి నేను మరీ నేను కోరుకుంటున్నాను. ప్రపంచంలో ఎక్కడ విద్యా సంస్థలు లేని సందర్భాల్లో మన దగ్గర గురుకులాలు 7,32,000 గురుకులాలు ఆ రోజుల్లో ఉండేవి. అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా విద్యా వ్యవస్థ లేని సందర్భంలో భారతదేశంలోనే 7,32,000 విద్యాలయాలు ఉండేవి. మొత్తం 7 విద్యాలయాలు ఇంగ్లాండ్ లో 1811లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ 1811 కంటే ముందే మన దగ్గర 7,32,000 గురుకుల విద్యాలయాలు ఉండేవి. ఆ రోజుల్లో గురుకుల విద్యాలయాలకి బిల్డింగ్స్ లేవు, ప్లే గ్రౌండ్ లేవు, ఏమీ లేవు. గురుకులంలో చేరినటువంటి విద్యార్థి గురువుకి సహాయం చేయాలి, గురువుకి సపరిచర్యలు చేయాలి, గురువుకి అన్ని రకాలుగా ఏ అవసరం ఉందో అవసరాలను తీరుస్తూ ఆ తర్వాత సమాజాన్ని గురించి అర్థం చేసుకుంటూ విద్యను అభ్యసించేవాడు. తనకు ఇష్టమైనటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో విద్యను అభ్యసించేటువంటి కల్చర్ మన ఇండియాలో ఉండేది. అయితే ఆ తర్వాత అప్పటికి మన దగ్గర నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు కూడా రోజుల్లో ఉండేవి. ప్రపంచంలో ఎక్కడ లేని రోజుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల నుంచి వచ్చి దాదాపుగా ఒక నలంద విశ్వవిద్యాలయంలోనే 14,000 నుంచి 15,000 మంది ఉచితంగా భోజన వస్తువులతో సహా ఉచితంగా విద్యను అందించేటువంటి కల్చర్ కలిగినటువంటి దేశం భారతదేశం.
అపస్మా యూనిట్ ప్రెసిడెంట్ శ్రీ బాలమతిరెడ్డి గారి ఆధ్వర్యంలో సెక్రటరీ సురేష్ గారు, తేరాది గౌడ్ గారు చాలా కృషి చేసి నంద్యాలను ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీచర్స్ డే కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే కాలంలో చిల్డ్రన్స్ డే, అదేవిధంగా టీచర్స్కు ఎంరిచ్మెంట్ ప్రోగ్రాం కూడా చేసి వీళ్ళు ఘనమైన కీర్తిని సొంతం చేసుకోవాలని తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు జరగబోయే టీచర్స్ డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లందరూ ఉపాధ్యాయులకు 24వ తేదీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది. వారికి ఈరోజు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. అలాగే ప్రతి పాఠశాల నుంచి ఒక బెస్ట్ టీచర్ సెలెక్ట్ చేసుకొని వారికి ఈరోజు అవార్డుల ప్రదానం చేయడం జరిగింది. అపుస్మా తరపున మన నంద్యాల యూనిట్ నుంచి ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నెక్స్ట్ జరగబోయే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే చిల్డ్రన్స్ డే తర్వాత టీచర్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ను కూడా నిర్వహించాలని ఘనంగా ఈరోజు మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రతి కరెస్పాండెంట్ మిత్రుడు సహకరించి అపుస్మాను అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుకుంటూ సెలవు నంద్యాల పట్టణం మున్సిపల్ హైస్కూల్ సమీపంలోని సాహెబ్ మసీద్ వద్ద మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాదున్ నబీ వేడుకలు నిర్వహించారు. పట్టణంలో బైక్ ర్యాలీ, రక్తదానం నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త యొక్క తల వెంట్రుకలు, కాబా యొక్క వస్త్రము, మహమ్మద్ ప్రవక్త వాడిన కంబలిని ప్రదర్శించారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో వాటిని దర్శించారు. నేటి ఆధునిక తరానికి జ్ఞాన కాంతులతో సన్మార్గం చూపిన మహాప్రవక్త బోధనలు నేటి తరం ఆచరించగలిగితే ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. పోలీసులు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే మిలాదున్ నబీ పండుగ పురస్కరించుకొని ఆల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల రహీం ఆధ్వర్యంలో జిఎస్ఆర్ హాస్పిటల్ వారి సహకారంతో నందమూర్ నగర్లోని యూనివర్సల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ ఆరిఫా బాను ఉచితంగా వైద్య సేవలు అందించారు. నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ మిలాదున్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఇక్కడ నిర్వహించిన విజయ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో శ్రీ హజరత్ సయ్యద్ గులాబ్ షా వలీ రఫాయి అహ్మద్ రహమతుల్లా అలే వారి దర్గా ఆవరణలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి కుల మతాలకు అతీతంగా వచ్చేసి అందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ఇది మంచి పరిమాణము. నంద్యాలలో ఇది ఒక మంచి సంకేతం. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు తల్లి వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం హర్షించదగిన విషయము. నంద్యాల పట్టణ ప్రజలకు మరొకసారి హజరత్ గులాబ్ షా వలీ రఫాయి అహ్మద్ రహమతుల్లా దర్గా తరఫు నుంచి మిలాదున్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ చూసుకుంటున్నాం. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా పర్వదినం. ఈరోజు దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ నంద్యాలలో మన హజరత్ సయ్యద్ గులాబ్ షా వలీ దర్గా వారి ఆధ్వర్యంలో, సభ్యుల వారి ఆధ్వర్యంలో ఇక్కడ మన గాంధీ చౌక్లో ఒక మెగా రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో కుల మతాలకు అతీతంగా హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, అందరూ కూడా ఈ బ్లడ్ క్యాంపు మంచి కార్యక్రమం కాబట్టి 10 మందికి ఉపయోగపడే మంచి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఈ క్యాంప్లో పాల్గొని తమ యొక్క రక్తాన్ని దానం చేసి ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళు కూడా వాళ్ళ తోడ్పాటుని అందించడం జరిగింది. ఇక్కడ రక్తదానం చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ యొక్క అవకాశం మాకు ఇప్పించినటువంటి దర్గా కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక ముందు కూడా ఫ్యూచర్లో ఎవరికైనా సరే రక్తం ఎక్కడైనా ఎవరైనా అవసరం పడితే కనుక
మా విజయ బ్లడ్ సెంటర్ తరఫున అందరికీ కూడా మేము రక్తము వాళ్ళకి అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ తీసినటువంటి రక్తాన్ని వచ్చేసి మేము గర్భిణీ స్త్రీలకు, యాక్సిడెంట్లో గాయాలైనటువంటి పేషెంట్లకు, అదేవిధంగా తలసీమ పిల్లలకు, వీళ్ళందరికీ కూడా ఈ రక్తాన్ని మేము ఉపయోగించడం జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. मुबारकबादी पेश करते हुए आप सल्लल्लाहु अलैहि वसल्लम की विलादत मुकम्मल 1500 साल आपके विलादत के हुए, इसके बावजूद आप सल्लल्लाहु अलैहि वसल्लम का जिक्र आज भी बुलंद है, क्योंकि आप सल्लल्लाहु अलैहि वसल्लम के जिक्र को बुलंद करने के लिए अल्लाह ताला ने कुरान पाक में इरशाद फरमाया व रफ़अना लका ज़िक्रक। तो अल्लाह ताला आपके जिक्र को बुलंद फरमाया, इसलिए आज और सुबह क़ियामत तक आप सल्लल्लाहु अलैहि वसल्लम का जिक्र बुलंद होता ही रहेगा हर हमेशा। और आप सल्लल्लाहु अलैहि वसल्लम हमारे लिए इंसानियत का पैगाम लेकर आए, औरतों के हुकूक, वालिदैन के हुकूक, बीवी बच्चों के हुकूक, हर एतबार से आप हमारे लिए अमन का पैगाम देकर हमें इंसान के किरदार को सिखाया। आप सल्लल्लाहु अलैहि वसल्लम के आज हमें तबरुकात बताए जाते हैं, क्योंकि आपकी आज विलादत हुई, इसलिए हम आपके मुबारक तबरुकात देकर उससे फयूज़ व बरक़ात हासिल करते हैं। तमाम हजरात को फिर एक मरतबा जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम बहुत बहुत मुबारकबाद करते हुए अपनी बात को ఈరోజు మంచి పవిత్రమైన దినము. జగత్ ప్రవక్త సర్వ మానవాళికి రుజుమార్గం చూపడానికి వచ్చిన గొప్ప ప్రవక్త మహమ్మద్ ప్రవక్త గారి యొక్క జయంతిని పురస్కరించుకొని అల్మదద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందమూర్ నగర్లోని యూనివర్సిటీ స్కూల్ ఆవరణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిఎస్ఆర్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ ఆరిఫాబాన్ మేడం గారు మరియు డాక్టర్ మహమ్మద్ రఫీ సార్ గారు వారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ నందమూర్ నగర్లో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు శుక్రవారం ముస్లిమ్స్కి అందరికీ చాలా పవిత్రమైన రోజు. అంతేకాకుండా ఈరోజు మిలాదున్ నబీ కూడా ఇది చాలా ముఖ్యమైన పండగ. సో దీన్ని పురస్కరించుకొని అల్మదద్ ఫౌండేషన్ వారి తరపు నుంచి జిఎస్ఆర్ హాస్పిటల్లో నేను డాక్టర్ ఆరిఫా బాను సైకియాట్రిస్ట్ అన్నమాట, మరియు డాక్టర్ మొహమ్మద్ రఫీ గారు ఆర్థోపెడిక్ సర్జన్ మరియు నీ రీప్లేస్మెంట్ సర్జన్ గారు ఫ్రీగా మెడికల్ క్యాంప్ అనేది నందమూరి నగర్లో నిర్వహిస్తున్నాము. ఈ మెడికల్ క్యాంప్ని చాలా మంది ప్రజలు అటెండ్ అయ్యారు. సో వాళ్ళకి అందరికీ ఫ్రీ బ్లడ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అవసరం మీద అవి చేపిస్తున్నాము. తర్వాత అన్ని పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేస్తున్నాము. మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నాం అన్నమాట. ఈరోజు మిలాదున్ నబీ సందర్భంగా జిఎస్ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మరియు అల్మదద్ ఫౌండేషన్ సహకారంతో నందమూరి నగర్లో ఈరోజు క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీనికి నందమూరి నగర్ ప్రజలు, నంద్యాల పట్టణ ప్రజలు చాలా వరకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మిలాదున్ నబీ సందర్భంగా ఈ ప్రోగ్రాం పెట్టడము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు అంటే ప్రతి ఒక్కరూ చేయాలని, అంటే అట్లీస్ట్ మన మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా గుర్తు తెచ్చుకొని ఈ సహాయ సహకారాలు చేయాలని అందరినీ నేను కోరుచున్నాను. ఈ అవకాశము నాకు లభించినందుకు చాలా ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలోని నబీనగర్ ఓల్డ్ టౌన్ ప్రాంతంలో ఇక్రా స్కూల్ నందు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఆవాస్ టీవీ మరియు కిమ్స్ హాస్పిటల్ కర్నూలు వారి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ దాదాపుగా 200 మందికి ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఎకో పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు. ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన రావడం పట్ల ఆవాస్ టీవీ నిర్వాహకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కొరకు ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవాస్ టీవీ ఎడిటర్ ఫిరోజ్, సోహెల్, కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్, సాదిక్, మైనార్టీ సంఘాల నాయకులు మాబాషా, జుబేర్, సమీర్, అడ్వకేట్ సోహెల్ రానా, హారిస్ బాషా, కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. अस्सलाम वालेकुम। आज
मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर यहाँ पे इखरा इंग्लिश मीडियम स्कूल में आवाज उर्दू चैनल और किम्स हॉस्पिटल के जानिब से मुफ्त में मेडिकल कैंप रखा गया है। इस मेडिकल कैंप में तकरीबन 3000 तक के जो टेस्ट रहते हैं, ECG, TD को BP, शुगर, ये पूरे मुफ्त में किया गया है। तकरीबन 100 से ज्यादा लोग यहाँ पर चेकअप भी किए हैं फिल वक्त अभी तक, और पेशेंट्स भी आ रहे हैं। ऐसे मेडिकल कैंप्स रखने से बहुत से गरीब लोग को फायदा होता है, और इसलिए मैं हमारे उर्दू आवाज चैनल और किम्स हॉस्पिटल के स्टाफ जो भी है उनका मैं शुक्रिया अदा करता हूं। और खास तौर पर ये मेडिकल कैंप रखने के लिए जो हमें मौका दिया गया है, हमारे इकरा स्कूल के जो प्रिंसिपल है अशफाक सर का, उनका मैं शुक्रिया अदा करता हूं, क्योंकि वो अपनी जगह देकर लोगों की फायदा उठाने के लिए एक मौका दिए हैं। उनका भी हम शुक्रिया अदा करते हैं। और इसके साथ साथ यहाँ पर जितने भी लोग आए हैं सबका अल्हम्दुलिल्लाह नॉर्मली आया है। ऐसे मेडिकल कैंप्स और भी रखने के लिए हम लोग उर्दू आवाज चैनल को और पुलिस हॉस्पिटल के लोगों को एक रिक्वेस्ट भी करते हैं। అందరికీ నమస్కారము। ఈరోజు అనగా శుక్రవారం మా పండగ రోజు, మా ప్రభుత్వ పుట్టినదినము. ఇక మూడో సంతోషం ఏమంటే ఈరోజు ఉచిత శిబిరం పెట్టినారు. అంటే ఒక మంచి ఈ మొత్తం టెస్ట్ చేయాలంటే 2500 ఖర్చుగా వస్తుంది. ఆవాజ్ ఛానల్ వాళ్ళ తరపు నుంచి మాకు ఎంతో మంది కూడా ఉచితంగా వైద్యం ఉచితంగా శిబిరం చేపిస్తున్నారు. అని వీళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. మన హైదరాబాద్ పరిధిలో ఆవాజ్ ఉర్దూ టీవీ ఛానల్ వారి ఆధ్వర్యంలో కిమ్స్ వైద్య శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజు సుమారుగా 2000 నుంచి 2500 ఖర్చు అయ్యే టెస్టులన్నీ ఉచితంగా చేయడం అనేది మన వార్డు ప్రజలందరికీ కూడా శుభ సందర్భం. అందరూ కూడా ఈ రోజు చాలా మంది మన వార్డు తరఫు నుంచి వచ్చి ఎక్కువ కొద్దిగా వయసు పెరిగిన వాళ్ళందరూ కూడా ఈ టెస్ట్ చేయించుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ టెస్ట్ చేయడం ద్వారా ఇనిషియల్ గా తెలిసిపోతారు అన్నమాట. ఇలాంటి శిబిరాలు ఎన్నో పెట్టాలని నేను కోరుకుంటూ, ఇలాంటి శిబిరం పెట్టినందుకు మన ఆవాజ్ టీవీ ఛానల్ ఫిరోజ్ గారికి నేను నా ఉదాత్తగా అభినందనలు తెలుపుతున్నాను. నంద్యాల పట్టణం ఓల్డ్ టౌన్ నందు ఆవాజ్ ఉర్దూ టీవీ ఆధ్వర్యంలో మరియు కిమ్స్ హాస్పిటల్ వారి సారథ్యంలో మా ఉర్దూ ఆవాజ్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ మొత్తం ఆయన సారథ్యంలో, ఆయన అధ్యక్షతన ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మిలాదున్ నబీ సందర్భంగా ప్రజలు విశేష స్పందన లభించింది. చాలా వరకు TDEకో కానీ ECG కానీ ఇతర టెస్టులు కూడా ఇక్కడ చేయించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసిన ఆవాజ్ ఉర్దూ టీవీ వారికి మరియు కిమ్స్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నంద్యాల పట్టణం నడిగడ్డలోని నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జమాన్ ఫౌండేషన్ కన్వీనర్ నవభారత్ హుసేన్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నిర్వహించనున్న సీరత్ క్విజ్ కరపత్రాలను శుక్రవారం ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త వారి జీవిత విశేషాలను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాలుగా జమాన్ ఫౌండేషన్ వారు నిర్వహించడం అభినందనీయమన్నారు. సీరత్ క్విజ్ పోటీలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సీరత్ క్విజ్ నిర్వహణ తదితర వివరాలను కన్వీనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జమాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జమాన్, ఖాజా హుస్సేన్, మహబూబ్ బాషా, ఇసాక్ వలీ, జమాన్, షేక్ ఇర్ఫాన్, బసీర్ అహ్మద్, కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీరత్ క్విజ్ విజయవంతంగా 10వ సంవత్సరం నిర్వహించడం జరుగుతోంది. హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర గురించి క్విజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంతోషకరమైన విషయం ఏమంటే బాల్యంలోనే ప్రతి విద్యార్థికి మహా నేతలు వాళ్ళ జీవన విధానం గురించి వాళ్ళు ఏ రకంగా చేశారు, నీతి కోసం ఏ రకంగా నిలబడ్డారు, కష్టాలను ఏ రకంగా ఓర్చుకున్నారు, అబద్ధం చెప్పకుండా జీవితాన్ని ఏ రకంగా వాళ్ళు చేశారు, ఏ రకమైన త్యాగాలు చేశారు అనే దాని గురించి
చిన్న వయసులోనే వాళ్ళకందరికీ ఈ క్విజ్ పోటీలో పాల్గొనడం కోసమనే ఉద్దేశంతో వాళ్ళు ఆ మహానేతల చరిత్రలు తెలుసుకోవడం జరుగుతుంది. దానివల్ల ప్రతి విద్యార్థికి ఎంతో ఉపయోగకరం. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 10,000, 5,000, 3,000 ఉంది. అది ఇంపార్టెంట్ కాదు. పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. పార్టిసిపేషన్ చేసిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా తను పాల్గొనాలి. కాబట్టి మొహమ్మద్ ప్రవక్త యొక్క క్లియర్గా ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవడం వల్ల అతను ఖచ్చితంగా అతని మార్గంలో తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడం అయితే ఉంటుంది. నేను విద్యార్థులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీంట్లో అందరూ పాల్గొనండి. ఖచ్చితంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకున్న వాళ్ళు అవుతారు. స్టూడెంట్స్కు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ విద్యార్థులందరినీ పార్టిసిపేట్ చేసినట్టే చేయండి. ఇంకో సంతోషకరమైన విషయం ఏమంటే నాకు తెలిసి 3-4 సంవత్సరాలుగా ప్రతిసారి ఫస్ట్ సెకండ్ ప్రైజ్లో ఏదో ఒక ప్రైజ్ అయితే డెఫినెట్గా మా హిందూ సోదరులకు, హిందూ సోదరీమణులకు వస్తూ ఉంది. అది కూడా హ్యాపీయెస్ట్ థింగ్. ఈసారి కూడా అలాగే వాళ్ళకు ఒక ప్రైజు, మాకు ఒక 2 ప్రైజులు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇప్పుడే హుసేన్ గారు చెప్పారు 6 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. 21వ తేదీ ఆదివారం 9:30 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ ద్వారా నేను అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తుంటే విపరీతంగా దీంట్లో పాల్గొని ఈ జీవిత చరిత్రను తెలుసుకోండి. ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జమా ఫౌండేషన్కు మీ ద్వారా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలవాటు చేసుకుంటారు. వారి యొక్క జీవితం వచ్చేసి సక్రమంగా ఉంటుంది అనేది ఒక ముఖ్య ఉద్దేశం చేత, ప్రతి విద్యార్థికి తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశం చేత మరి దాదాపు 25 సంవత్సరంల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కులాలకు, మతాలకు అతీతంగా మరి వారి జీవిత చరిత్ర తెలుసుకొని ఈ యొక్క టాలెంట్ టెస్ట్ వచ్చేసి రాయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుపుతున్నాం. మరి ఇది వచ్చేసి ఈ సంవత్సరము ఈ నెల 17వ తేదీ వరకు వచ్చేసి ఎంట్రీస్ తీసుకుంటాము. అలాగే మరి ఈ యొక్క 21వ తేదీన వచ్చేసి ఆదివారం ఆ రోజు మరి నంద్యాల స్థాయిలో ఇక్కడ నేషనల్ స్కూల్ నడిగడ్డ, అదేవిధంగా రాయల్ స్కూల్ నడిగడ్డ, అలాగే భారత్ స్కూల్ చాంద్బాడ, నవబార్ స్కూల్ నూనెపల్లె, రోటరీ హనీఫ్ నగర్, అదేవిధంగా ఐలూరు వచ్చేసి శ్రీ సాయివాణి స్కూల్, ఈ 6 పాఠశాలలు వచ్చేసి ఈ యొక్క టాలెంట్ టెస్ట్ వచ్చేసి జరపడం జరుగుతుంది. కాబట్టి మరి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎవరైతే రాయాలనుకుంటున్నారో వారు మరి ఈ సెంటర్స్లలో వచ్చేసి ఆధార్ కార్డు చూపించి వారు వచ్చేసి ఎంట్రీ చేసుకోవచ్చు. మరి ఇందులో గెలుపొందినటువంటి విద్యార్థులకి గౌరవనీయులు మన ఎమ్మెల్సీ ఇషాక్ సార్ గారి సౌజన్యంతో మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండో బహుమతిగా 5,000 రూపాయలు, అదేవిధంగా మూడో బహుమతిగా 3,000 రూపాయలు, అలాగే 15 మంది విద్యార్థులకు వచ్చేసి కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి, ఇక్కడ బహుమతులు కాదు ఇంపార్టెంట్, వారి యొక్క జీవిత చరిత్రను వచ్చేసి మరి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనేటువంటి ముఖ్య ఉద్దేశం చేత కులాలకు మతాలకు అతీతంగా వచ్చేసి ఇది ఏర్పాటు చేస్తున్నాం. सीरत तैयबा हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत तैयबा को आम करने के गर्ज से ज़मान फाउंडेशन की जानिब से लगातार जो है 9 साल के बाद आज 10वें साल भी जो है सीरत क्विज़ मुनक़िद किया जा रहा है, जिसमें जो है तकरीबन 1000 बच्चे तक हर साल हिस्सा ले रहे हैं। और इनके लिए जो है बहुत अच्छे प्राइजेस 10,000 पहला, दूसरा 5,000, तीसरा 3,000 अली जनाब हमारे अलहाज इसाक पाशा साहब की जानिब से दिया जा रहा है। तो लिहाजा मैं तमाम लोगों से दरख्वास्त करूँगा, तमाम मुहिब्बान वतन, मुहिब्बान उर्दू और मुहिब्बान जो है रसूल सल्लल्लाहु अलैहि वसल्लम से दरख्वास्त करता हूँ कि वो आप जो है अपने बच्चों को, अपने अतराफ़ के, अपने रिश्तेदारों के, अपने स्कूल के बच्चों को इस कंपटीशन में ज्वाइन करके सवाब दारेन हासिल करें और सबको जो है हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम की तारीख़ और उनकी सीरत तैयबा को मालूम करने का मौका दें।
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లి కోటేష్ జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని చిన్న బలపం ముక్కపై వాటర్ కలర్ పెయింటింగ్స్ తో మైక్రో బ్రష్ ద్వారా గురువు యొక్క గొప్పతనం గురించి సూక్ష్మ చిత్రాలు 2 గంటల వ్యవధిలో వేశారు. ఈ చిత్రంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక విద్యార్థి గురువుకు గౌరవ వందనం చేస్తున్నట్లు ఇలా సూక్ష్మ చిత్రాలు వేశారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ గురువు అంటే ఒక మార్గదర్శి, అజ్ఞానాన్ని తొలగించి వెలుగు చూపించే వ్యక్తి అన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమ అని అంటారని తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం ఉపాధ్యాయుల దినోత్సవం గురించి తెలిపారు. శిష్యులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువు యొక్క కృషి వెలకట్టలేనిదని, జీవితంలో ఉన్నత స్థానం ఇచ్చేది గురువే, అందుకే తొలివందనం గురువుకే, ప్రతి శిష్యునికి పలక మీద బలపం పెట్టి అక్షరాలు నేర్పేది గురువే, అందుకే ఈ బలపం మీద గురువు గొప్పతనం గురించి ఎంతో సందేశం ఇచ్చి చిత్రాన్ని సూక్ష్మ చిత్రాలతో వేశానని కోటేష్ తెలిపారు. ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని బలపం ముక్కపై వాటర్ కలర్స్ పెయింటింగ్తో మైక్రో బ్రష్ ద్వారా గురువు యొక్క గొప్పతనం గురించి వేశాను. ఈ సూక్ష్మ చిత్రాలు వేయడానికి 2 గంటల సమయం పట్టింది. ఈ చిత్రంలో త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, త్రిమూర్తులు, సర్వపల్లి రాధాకృష్ణ గారు అంటే ఒక శిష్యుడు గురువుకు వందనం చేస్తున్నట్లు, ఒక దీవెన ఇస్తున్నట్లు ఇలా వేశాను. గురువు అంటే ఒక మార్గదర్శి, అజ్ఞానాన్ని తొలగించి వెలుగు చూపించే వ్యక్తి గురువు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటారు. గురువును త్రిమూర్తులతో పోలుస్తారు. అందుకే సర్వపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా అంటే సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం. రాధాకృష్ణన్ గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, నీతిగల రాజకీయ నాయకుడు, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పదవి చేశారు. 1954లో భారతదేశంలో అత్యున్నత భారతరత్న పురస్కారం అందుకున్నారు. ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు. ఉపాధ్యాయులలో అత్యుత్తమ ఆలోచన కలవారు. ఆయన విద్యాబోధన చేస్తున్నప్పుడు విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వినేవారు. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాం. మన జీవితంలో గురువుకు మొదటి స్థానం ఇవ్వాలి. మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువు యొక్క కృషి వెలకట్టలేదు. అందుకే తొలి వందనం గురువుకే. ప్రతి శిష్యునికి పలక మీద బలపం పెట్టి అక్షరాలు దిద్దించేది గురువే. అందుకే ఈ బలపం మీద వినూత్నంగా చిత్రాలు వేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.